ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారింది. వరద నేపథ్యంలో బ్రిడ్జ్ ఒక అడుగు ముందుకు జరిగింది. దీంతో అధికారులు బ్రిడ్జిపై రాకపోకలు నిలిపేశారు. 6 నెలల పాటు కూడా రాకపోకలు ఉండవని పేర్కొంటూ గోడను సైతం నిర్మించారు. ఈ క్రమంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక దశలో కట్టిన గోడను కూడా కూల్చేయగా మళ్లీ అధికారులు నిర్మించారు. ఈ అంశంపై మా ప్రతినిధి ఆకేష్ మరింత సమాచారం అందిస్తారు. ఆకేష్, ఓవర్ టు యూ. ఖమ్మం మున్నేరు మీద నిర్మించినటువంటి ప్రకాష్ నగర్ వద్ద నిర్మించిన బ్రిడ్జి చాలా ప్రమాదకరంగా మారిపోయింది. దీంతో అధికారులు ప్రస్తుతానికైతే రాకపోకలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మనం బ్రిడ్జి మీద ఉన్నాము. మనం చూసుకోవచ్చు, మొన్న వచ్చినటువంటి వరదల నేపథ్యంలో భారీగా వచ్చిన వరదలను తట్టుకోలేక బ్రిడ్జి ఒక అడుగు ముందుకు జరిగినటువంటి సిచ్యువేషన్ మనకు చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఈ పై భాగం అంతా కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ బ్రిడ్జ్ అంతా కూడా చాలా ప్రమాదకరంగా మారినట్టు అధికారులు గుర్తించారు. దీంతో అంటే కింద ఉన్నటువంటి పిల్లర్లు కూడా ముందుకు కదిలిన నేపథ్యంలోనే పైన ఉన్నటువంటి ఈ రోడ్డు కూడా ఒక అడుగు ముందుకు కదిలినట్టు అధికారులు గుర్తించారు. మనం చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. చాలా అంటే ఇది దాదాపు కింది నుంచి ఒక 30 ఫీట్ల వరకు కూడా బ్రిడ్జి పైకి ఉన్నటువంటి నేపథ్యం మనం చాలా క్లియర్ గా చూసుకోవచ్చు. రోడ్డు కూడా కనిపిస్తా ఉంది. మనం విజువల్ లో చూసుకుంటే చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ క్రమంలో ఇంత నాణ్యత లోపం క్రమంలోనే ఈ బ్రిడ్జి ఇంత ఒక అడుగు ముందుకు జరిగినట్టు తెలుస్తా ఉంది. భారీ వరదలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ పరిస్థితి దాపురిచ్చింది. అయితే ఈ బ్రిడ్జి మీద అధికారులు రాకపోకలు నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో నిలిపివేశారు. అంతకు ముందే కూడా భారీ వాహనాలను అధికారులు నిలిపివేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి అసలు మీడియాలో వచ్చినటువంటి కథనాలను గుర్తించినటువంటి అధికారులు ఇక్కడికి వచ్చి బ్రిడ్జిని పరిశీలించారు. అయితే ఇది ప్రస్తుతానికి రాకపోకలకు శ్రేష్ఠకరం కాదని కూడా అధికారులు గుర్తించినటువంటి నేపథ్యంలో దీన్ని బంద్ చేపించారు. అయితే ఇది బంద్ కావడం వల్ల ఖమ్మానికి వచ్చేటువంటి అనేక మందికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. 6 నెలల పాటు కూడా ఈ ప్రాంతంలో పూర్తిగా రాకపోకలను నిషేధం విధిస్తున్నట్లు అధికారులు నిన్న స్పష్టంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ గోడ నిర్మాణం జరుగుతుంది. ఎన్ని అడుగుల మేర కూడా గోడ కట్టాలని మీకు ఆదేశాలు ఇచ్చారు? 4 ఫీట్లు. 4 ఫీట్లు. ఓకే. అంటే ఈ గోడ కడుతున్నారు, ముందు కూడా అక్కడ రోడ్డును తవ్వుతున్నారు కదా, ఏంటి పరిస్థితి తవ్వుతున్నారు అక్కడ? వెహికల్స్ కానీ బైకులు కానీ ఏవి కానీ రాకుండా ఉండడానికి. ఇప్పుడు 4 అడుగులు ఈ కడుతున్నారు కదా, పైనుంచి అంటే నడవడానికి ఆస్కారం ఉంటుంది కదా, నడవచ్చా? పైన నడవడానికి సైడ్ ఖాళీ ఇస్తాం, కానీ వెహికల్స్ రావు. ఇది మేస్త్రి, గోడ కట్టేటువంటి మేస్త్రి చెప్తున్నారు. అధికారుల ఆదేశాల మేరకు 4 అడుగుల మేర గోడ కట్టమన్నారు, అందుకనే గోడ కడుతున్నామంటున్నారు. కొంతమంది స్థానిక ప్రజలు ఉన్నారు. ఈ గోడ నిర్మాణం తోటి రాకపోకలు పూర్తి స్థాయిలో బ్రిడ్జి మీద నిలిచిపోయాయి. దీంతో మీరు ఎట్లా ఇబ్బంది పడే అవకాశం ఉంది? ఈ రాకపోకలు మాకు కృష్ణా జిల్లా, ఇటు నల్గొండ జిల్లా నుంచి చాలా మంది ఇటు నుంచి ప్రయాణిస్తున్నారు. రోజు ప్రతి వారు వేలాది మంది. అలాగే ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కార్మికులు, రోజు సుతారు పనికి పోయే వాళ్ళు, రోజు కూలి పని చేసుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. దీన్ని కొద్దిగా కాలినడక మరియు ఒక 2 వీలర్ అన్న పోయేటట్టు, సైకిల్ 2 వీలర్ పోయేటట్టు అన్న కొద్దిగా సంధిస్తే కనీసం వాళ్ళన్నా పోతారు. సరే, భారీ వెహికల్స్ రాకపోయినా కూడా 2 వీలర్స్కి మనుషులు నడిచేటట్టు అన్న కొద్దిగా అవకాశం ఇవ్వాలని నేను అధికారులను వేడుకుంటున్నాను. అంటే రాకపోకలు నిలిపేయడం కూడా కొంత మంచిదే, ఎందుకంటే ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. కాబట్టి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? రాకపోకలు అనేది సరే భారీ వెహికల్స్ కాకపోయినా కనీసం మనుషులు ఒక 2 వీలర్ అన్న పోయేటట్టు కొద్దిగా అవకాశం ఇవ్వాలని అధికారులను వేడుకుంటున్నాం. మా డిమాండ్ అదే. ఇది స్థానికులు కూడా ఒకటే కోరుతున్నారు. ఈ ప్రస్తుతానికి బ్రిడ్జి బాగానే ఉన్నప్పటికీ కూడా ప్రమాదకరంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద వాహనాలు పోతే మాత్రం బ్రిడ్జి ప్రమాదకరంగా మారి కిందికి కూడా పడిపోయే అవకాశం ఉంది. అందుకనే అధికారులు దీన్ని గుర్తించి రాకపోకలు నిలిపివేశారు. కాకుంటే ఇక్కడ ఉన్నటువంటి రోజువారీగా కూలీ పని చేసుకోవడం విద్యార్థులు, లేకుంటే చిన్న చిరుద్యోగులు, చిరు వ్యాపారులు ఉంటారు కనుక వారంతా కూడా ఇదే ప్రాంతం నుంచి ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. కనీసం 2 వీలర్స్ కాలినడకకు వెళ్లడానికన్నా అవకాశం కల్పించాలని స్థానిక ప్రజలు ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శరత్.